మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఉత్తమ్ విక్రమ్. ప్రస్తుతం తెలంగాణ ఫోక్ సాంగ్స్ లో దాదాపు 64 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ ని ఒక షేక్ చేస్తున్న పాట ఏంటంటే మనసుకు మనసుంటలేదు, వయసు మాట వింటలేదు, కడుపుల కూడుంటలేదు, కనులకు కునుకైతే రాదు, నా రుకంతా నీ మీదే జాను, నువ్వు లేకుంటే నేనేమైపోను అంటూ తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాల యువతని ఉరుత్తలూగించే పాట రాసిన రచయిత మన రఘు నిమ్మల. చిన్న వయసులోనే సాహిత్యంపై ఇష్టం పెంచుకొని మంచి మంచి పాటలు రాస్తూ తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంటున్నాడు ఈ రఘు నిమ్మల. ఇప్పుడు సుమన్ టీవీ ఈ రఘు నిమ్మలను మీకు పరిచయం చేయబోతా ఉన్నది. అతను ఇంత చిన్న వయసులోనే మంచి మంచి పాటలు రాస్తూ చాలా గొప్ప పేరైతే సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఈ రఘు నిమ్మల ప్రస్థానం గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. హాయ్ రఘు, ఈ పాటలు రాయాలన్న ఆలోచన నీకు ఎప్పటి నుంచి ఉంది? చిన్నప్పటి నుంచే ఈ సాహిత్యంపై నీకు ఇష్టం ఉన్నదా, లేకపోతే ఈ మధ్య వీటిపై ఇంట్రెస్ట్ పెరిగింది రాశ? హాయ్ అన్న, పాటలు రాయాలన్న ఆలోచన ఉండే, కాకపోతే చదువుకునే కాకుండా అది కుదరలేదు. నా ఇంటర్ ఎప్పుడైతే చదువుకున్నానో అప్పటి నుంచి స్టార్ట్ చేసినాం. మెల్లిమెల్లిగా ఒక 2 రాసిన తర్వాత బాగా రాయలేదు. ఇది 3 months అయితే రాసి ఈ జానసాన్ బాగా పెద్ద అయింది. ఆదరించిన అందరికీ ప్రత్యేక అభినందనలు సుమన్ టీవీ ద్వారా తెలుపుతున్నాను. చెప్పు రఘు, ఇది మనసున్న పాట చాలా పెద్ద హిట్ అయింది. ఇది నీ మొదటి పాటనా, ఇంతకు ముందు ఏదైనా పాటలు రాశాను? పిల్లలన్నా ఇదే కాదు, ఇంతకు ముందు కూడా అంటే 4 ఏళ్ల క్రితమే నేను పాట రాశాను. దాన్ని రెంజల రాజేష్ అన్న అని పాడిండు, వయ్యరి మామ బిడ్డ అని. నా ఛానల్, నా ఓన్గా ఛానల్ ఉంటుంది, నిమ్మల స్టూడియోస్ అని. అందులో మూడు సాంగ్స్ ఉంటాయి. లక్ష్మీ వాడింది, రెంజల రాజేష్ వాడింది, ఇంకా చాలా ఉన్నాయి. రంగు రంగుల రబ్బర్ బొమ్మ అని, ఇలా చాలా ఉన్నాయి సాంగ్స్. ఇది బాగా పెద్ద హిట్ ఉన్నది జాన సాంగ్. మామూలుగా చూస్తే ఈ ఇలాంటి సాహిత్యంపై పట్టున్న కళాకారులకు కానీ అల్టిమేట్ గోల్ ఫిలిం ఇండస్ట్రీ. సో ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఏదైనా అవకాశాలు వస్తే రాస్తావా? ఖచ్చితంగా రాస్తాను. ఏదైనా అవకాశం వస్తే ఇప్పటివరకు రాలేదు మూవీలో. అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా ఉపయోగించుకుంటే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. నా టార్గెట్. మీ కుటుంబ నేపథ్యం గురించి ఒకసారి చెప్పండి. మాది నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలో ఒక చిన్న పల్లెటూరు అన్న వంజరి గ్రామం, బేరేలి పక్కన ఉంటుంది. మాది చిన్న కుటుంబమే. నాన్న అగ్రికల్చర్ చేస్తాడు, అమ్మ బీడీ వర్కర్. నాకు పెళ్ళయింది, ఒక పాప కూడా ఉంది 11 months ఇప్పుడు. ఒక చెల్లె కూడా ఉంటుంది నాకు. ఏదో ఇట్లా పాఠాలు రాసుకుంటా మండల్ రిపోర్టర్గా చేసుకుంటా కొనసాగిస్తున్నాను నా లైఫ్. రఘు, ఇప్పుడు ఇవి రాబోయే ప్రాజెక్ట్స్ గురించి ఏదైనా చెప్పండి. ఇంకా వేరే పనులు ఏమైనా రాస్తా ఉన్నాయా? వేరే ప్రాజెక్ట్స్, కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ఒకసారి చెప్పండి. ఉన్నాయన్న, ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దాదాపు ఒక 6-7 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో ఒకటి జాను పార్ట్ 2 కూడా వస్తుంది. ఒక 6-7 ఇల్లు పడుతుంది ఇంకా రిలీజ్ కావాలంటే. ఇవే కాకుండా ఇంకే వేరే అవకాశం కూడా వస్తే ఖచ్చితంగా రాస్తా. ఎవరికి కావాలన్నా వాళ్ళకి రాస్తా ఖచ్చితంగా. నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలా, దాన్ని ఖచ్చితంగా నిరూపించుకుంటా. కొందరికి సరైన వేదిక ఉండదు, నాకు సరైన వేదిక లభించింది, దొరికింది, దాన్ని ఖచ్చితంగా నిరూపించుకుంటాను. ఇప్పుడు పాటలు రాయడంలో ఇంత చక్కటి అవగాహన అయితే ఉంది. సో ఫర్దర్గా నీ గోల్ ఫిలిం ఇండస్ట్రీ అని అంటున్నాం. ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా పెద్ద రచయితలు ఉన్నారు. చంద్రబోస్ కానీ, వేటూరి గారి కానీ, లేకపోతే హరిరామ జోగయ్య శాస్త్రి కానీ, చాలా మంది పెద్ద పెద్ద రచయితలు ఉన్నారు. వీరిలో మీకు ఇష్టమైన రచయిత ఎవరు? దానికి ఎందుకు ఇష్టం? ఎందుకంటే ఒక్కొక్క రచయితది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది పాటలు రాయడంలో. సో నీకు ఇష్టమైన రచయిత ఎవరు, ఎందుకు ఇష్టం, దాని గురించి ఒకసారి చెప్పు రఘు. ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీకి వెళ్ళాలనేది నీ గోల్. ఇప్పుడు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వేటూరి కానీ, సీతారామ శాస్త్రి కానీ, చంద్రబోస్ కానీ, ఇలా రకరకాల రచయితలు చాలా మంది అయితే ఉన్నారు. అయితే వాళ్ళు పాట రాయడంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంది. నీకు ఇష్టమైన రచయిత ఎవరు? ఒకవేళ ఇష్టమైతే ఎందుకు ఇష్టం? ఎందుకంటే వాళ్ళు రాసే స్టైల్లో ఎలాంటి స్టైల్ నీకంటే ఇష్టం ఉంటుంది, దాని గురించి ఒకసారి ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరికంటే ఎక్కువ ఇష్టం నాకు చంద్రబోస్ గారు అంటే. కారణం ఏంటంటే మేము తెలుగు భాష పైన కానీ యాస పైన కానీ కనుమరుగయ్యే పదాలను వెలికి తీసి మరీ ఎక్స్ట్రా మంచిగా రాస్తాడు. గొడ్డు పదాలను అందరి ముందర ఉంచుతారు కాబట్టి చాలా ఇష్టం ఉంటానంటే.
నేను కూడా అలాంటి యాసని ఫాలో అవుతున్నా అతన్ని. రఘు, చెప్పండి. ఇప్పుడు మనసున మనసు ఉంటలే అనే పాట చాలా బాగా రాశారు. దాంట్లో మంచి మంచి పదాలను పొందుపరిచి చాలా అందరికీ నచ్చే విధంగా చాలా అద్భుతంగా రాశారు. సో ఇలాంటి పదాలు ఎక్కడి నుంచి మీకు వస్తా ఉన్నాయి? ఆలోచన ఎక్కడి నుంచి వస్తా ఉంది? మామూలుగా ఇది కూడా అంటే ఈ ప్రేమలో మునిగి తిన్న వాళ్ళకే ఇలా ఆలోచనలు ఉంటాయని చెప్పేసి మనం బయట వింటా ఉంటాం. సో నువ్వు రాసిన ఆ సాహిత్యం అనేది చాలా బాగా రాశావు. దాని గురించి ఒకసారి క్లుప్తంగా ఒకసారి అంటే ఈ పాట పుట్టడానికి ప్రధాన కారణం మనకు మన యాస కరీంనగర్, నిర్మల్ సేమ్ ఉంటుంది అన్న లాంగ్వేజ్. యాస తెలంగాణ యాస సేమ్ ఉంటుంది. చాలా అంటే జానపదాలలో ఆల్మోస్ట్ నిర్మల్ నుండి కానీ ఆదిలాబాద్ నుండి కానీ తక్కువ ఉంటారు. జానపద కళాకారులు చాలా తక్కువ ఉంటారు, అరుదుగా ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కరీంనగర్ నుండి బాగుంటారు కానీ ఇటు సైడ్ అంటే మన సైడ్ చాలా తక్కువ. అందువల్ల మన నిర్మల్ యాసకు పట్టింపు లేదు బాగా. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా, నేను మన యాసను పరిచయం చేసిన ఇండస్ట్రీకి. దాదాపు ఎన్నో కాల్స్ వస్తున్నాయి, ఈ యాసనే కావాలనుకున్న కాల్స్ వస్తున్నాయి. ఇందులోంచి పుట్టింది ఈ పాట. నేను యాసను పరిచయం చేయాలనుకున్నా. మా తెలంగాణ యాసలో ఎన్నో ఎన్నో ముచ్చట్లు ఉన్నాయి, ఎన్నో పదాలు ఉన్నాయి. ఆ మూడు పదాలను వెలికి తీసి ఇంకా రాస్తా, రాబోయే భవిష్యత్తులో కూడా రాస్తాను, ఖచ్చితంగా రాస్తాను. ఇప్పుడు ఈ మనసులో మనసు అనే ఈ సాంగ్ లో మొత్తానికి నిర్మల్ జిల్లాకి చెందిన యాసని దాదాపుగా ప్రపంచాన్నంతా పరిచయం చేశాం. ఎందుకనంటే ఇప్పుడు ఈ డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత టాలెంట్ ఉంటే తప్పకుండా నిరూపించుకోవచ్చు అనే విధంగా నీ ప్రస్థానం అయితే చాలా బాగుందని చెప్పవచ్చు. మరి ముఖ్యంగా నీ ప్రస్థానం సక్సెస్ఫుల్ గా ముందుకు సాగాలని చెప్పేసి సుమన్ టీవీ తరఫున కోరుతా ఉన్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. మనసున మనసుంటలేదు, వయసు మాట ఇంటలేదు, కడుపున కూడుంటలేదు, కనులకు కునుకైన రాదు. నా రోకంతా నీ మీదే చాను, నువ్వు లేకుంటే నేనేమైపోను. నా రోకంతా నీ మీదే చాను, నువ్వు లేకుంటే నేనేమైపోను. ఎన్నెలైలును చూసి మందిల సైకనలు చేస్తే, సంతుల సాటుకు వచ్చి సీకటి సోకులు చేసే అంతరిలాంటి దారను కాను. నా జోలికొస్తే నేను ఊరుకోను, అందరిలాంటి దారను కాను. నా జోలికొస్తే నేను ఊరుకోను. చివరకు ఈ పాట రాసే అవకాశం ఎలా వచ్చింది? ఎందుకంటే అతి చాలా తక్కువ మందికే ఇలాంటి అవకాశాలు వస్తూ ఉంటాయి. సో ఈ పాట రాసే అవకాశం ఎలా వచ్చింది దాని గురించి? ఇది నేను పాట రాసుకొని ఒక 6 months 7 months అయితే అన్న. అంటే అప్పటికే అంటే ఏం రిలీజ్ కాదు నా దగ్గర ఉన్నది, అప్పటికే రాసుకున్న. అంటే మనకి ఎక్కువ పరిచయం లేవు ఇండస్ట్రీలో, అందుకొరకు మనకి ఎవరికి దగ్గరికి ఏం చేయాలో తెలియదు. కాకపోతే నేను అంబేద్కర్ గురించి ఎక్కువ పనిచేస్తాను కాబట్టి మా టీం ఉంటుంది, సుమన్ బొడానాకల్ అని సింగర్. అన్నకు అప్రోచ్ అయితే అన్న వేరే వాళ్ళకి సూర్యాపేట అన్న సాగర్కి ప్రొడ్యూసర్కి ఇచ్చిన తర్వాత మేము డైరెక్ట్ పాట రిలీజ్ చేయడం జరిగింది. ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన సుమన్ టీవీ నిర్మల్ యాజమాన్యంకు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నా, కృతజ్ఞతలు. ఎంతో మంది కళాకారులను మట్టి మణిముత్యాలను ఉంటారు. ఇంకా అలాంటి కళాకారులను వెలికి తీసి ప్రపంచానికి పరిచయం చేయాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ.